Good morning, children. Yes, today I am going to explain you the new lesson, that is fuel for vehicles. Fuel ante chudu. Some vehicles will run on petrol, using petrol. Some vehicles will run using diesel. Yes, from where do we get this? That is known as fuel. Any material that is burned to obtain energy is called a fuel. The process by which this fuel is converted into energy is called consumption. All vehicles need energy from fuels to move. Fuels can be divided into two groups. They are fossil fuels and alternate fuels. Yes, fuel when it is burnt అంటే యూజ్ చేసినా కొద్దే అది దాన్ని ఏమంటారు, కంబషన్ అంటారు. when we put up fuel in a bikes, పెట్రోల్, అదేమవుతుంది, బైక్స్ రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా. ఎస్. Coal, fossil fuels. Fossil fuels are, what are the fossil fuels? Coal, petroleum and natural gas are natural fuels obtained from the dead remains of plants and animals. ఎక్కడి నుంచి తయారవుతాయి ఇవన్నీ మనకి? కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్. అవన్నీ ఇప్పుడు యానిమల్స్ చనిపోయినా, మనుషులు చనిపోయినా బాడీస్ అండర్ గ్రౌండ్లో పెడతాం కదా, మట్టిలో పెడతాం కదా. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దే ఫార్మ్ యాజ్ అ ఫ్యూల్. ఎస్, వెన్ దే ఆర్ బరీడ్ ఇన్ ద ఎర్త్, all the remains, dead remains of plants, animals, yes, when they got buried, after several millions of years they form coal, petroleum, natural gas. Hence they are called as fossil fuels. They are available in limited quantity. Therefore they are called as exhaustible resources which cannot be renewed. They are also called non renewable resources. అవి అయిపోతాయి, మళ్ళీ ఉండవు కదా. ఎందుకంటే ఒక్కసారి రెడీ కావడానికి మిలియన్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో దే విల్ బీ కంప్లీటెడ్, లిమిటెడ్గానే ఉంటాయి. సచ్ రిసోర్సెస్ ఆర్ కాల్డ్ as నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. నౌ కోల్ అంటే ఏంటి? బొగ్గులు తెలుసా? కోయిలే. ఎస్, కోల్ ఈజ్ అ ఫాసిల్ ఫ్యూల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కుకింగ్, హీటింగ్, ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు రన్ స్టీమ్ ఇంజన్స్ అండ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఎస్, స్టీమ్ ఇంజిన్స్ రన్ చేయడానికి కూడా ఫ్యాక్టరీస్లో దే యూస్ కోల్. కోల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్స్ దట్ గాట్ బరీడ్ అండర్ ద ఎర్త్స్ సర్ఫేస్ మిలియన్స్ ఆఫ్. చెట్లవి అన్ని ఆకులు, చెట్లు విరిగిపోయి పడిపోతాయి కదా, అవన్నీ ఎప్పుడైతే భూమిలో ఉండిపోయి చాలా ఇయర్స్ ఉండిపోతాయో దాంతో కోల్ రెడీ అవుతుందంట. ఈజ్ దట్ గాట్ బరీడ్ అండర్ మిలియన్ డ్యూ టు హై టెంపరేచర్ అండ్ ప్రెషర్, they change to coal. Petroleum now. Yes, petroleum is also known as black gold. Petroleum ఏమంటారు? బ్లాక్ గోల్డ్. ఇట్ ఈస్ ఫౌండ్ డీప్ ఇన్సైడ్ ద ఎర్త్. పెట్రోలియం ఎక్కడ ఉంటుంది? మన ఎర్త్కి చాలా లేయర్స్ కింద భూమిలో. వెల్స్ ఆర్ డ్రిల్డ్ డీప్ టు రీచ్ ద ఆయిల్. దే డిగ్ వెల్స్ చిల్డ్రన్. భూమి లోపలికి, చాలా లోపలికి తవ్వితే మనకు అక్కడ పెట్రోలియం ఉంటుందంట. అన్ని చోట్ల కాదు. ఇట్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ సమ్ ప్లేసెస్. అన్ ఆయిల్ ఫీల్డ్ ఇస్ అన్ ఏరియా వేర్ మెనీ ఆయిల్స్ వెల్స్ ఆర్ డ్రిల్డ్. ఎస్, నౌ క్రూడ్ ఆయిల్ ఈజ్ రిఫైన్డ్ టు ప్రొడ్యూస్. క్రూడ్ ఆయిల్ అంటే మన భూమిలో నుంచి డైరెక్ట్ పెట్రోలే వస్తుందా? రాదు. అన్ని ఆయిల్స్ మిక్స్ అయ్యి వస్తాయి. దట్ ఈస్ నోన్ యాజ్ క్రూడ్ ఆయిల్. ఎస్, వీ గెట్ పెట్రోలియం, డీజిల్, కిరోసిన్, ఆల్ దీస్ ఆయిల్స్ గెట్ మిక్స్డ్. దెన్ దే రిఫైన్డ్. ఫ్యాక్టరీ పెద్ద పెద్ద మిషన్స్లలో వాటిని సపరేట్ చేస్తారు. పెట్రోల్ సపరేట్, డీజిల్గా సపరేట్, కిరోసిన్ అండ్ మొబైల్ ఆయిల్. పెట్రోల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూల్ ఇన్ వెహికల్స్. డీజిల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఫ్యూల్ ఫర్ వెహికల్స్. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ అని ఇంకొక ఆయిల్. ఇది ఎందులో యూజ్ చేస్తారు? ఎయిర్ క్రాఫ్ట్స్. It is a special kind of refined kerosene. Now LPG gas is byproduct of petroleum refining and is used for cooking food in cities and towns.
ఇది కూడా ఒక గ్యాస్, ఏదైతే మనకి పెట్రోల్ సపరేట్ చేసేటప్పుడు వచ్చే గ్యాస్. ఇది ఎందుకు? ఇది మనం కుకింగ్కి సిలిండర్స్ యూజ్ చేస్తాం కదా ఇంట్లో, అది ఎల్పిజి గ్యాస్. ఇట్ బర్న్స్ విత్ అ బ్లూ ఫ్లేమ్. కెరోసిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ ఫ్యూల్. Natural gas now. In many oil fields, natural gas is found along with crude minerals. The natural gas lighter than the oil and is found above the layers of the petroleum deposits. It is also used as fuel. ఈ natural gas అనే గ్యాస్ కూడా మనకు పెట్రోలియం ఉంటుంది కదా, దానిపైన లేయర్లో ఈ న్యాచురల్ గ్యాస్ ఉంటుందంట. ఇది కూడా మనం ఫ్యూల్ లాగా యూజ్ చేస్తారు. గ్యాస్ ఆటోస్ ఇప్పుడు వస్తున్నాయి కదా. ఎస్, యూ సీ నౌ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. దిస్ ఈజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ చిల్డ్రన్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ used nowadays in buses and auto rickshaws. It is an eco-friendly fuel that does not produce any smoke on burning. In సిఎన్జి ఇప్పుడు ఆటో సిలిండర్స్ ఆటో వస్తున్నాయి కదా, గ్యాస్ ఆటోస్, అదేంటంటే దాంట్లో నుంచి పొగ రాదు. ఎస్, అవి పొగని ఫ్యూల్ స్మోక్ రానివ్వవు ఎన్విరాన్మెంట్కి. అవి మన ఎన్విరాన్మెంట్ ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేయవు. అందుకనే గ్యాస్ ఆటోస్. ఈ గ్యాస్ చాలా మంచిది. పంప్స్ ఫర్ సిఎన్జి ఆర్ సపరేట్లీ లొకేటెడ్ అవే ఫ్రమ్ ద పెట్రోల్ పంప్స్ కదా. వి సీ నౌ గ్యాస్ పంప్స్ కూడా అక్కడక్కడ ఆటోస్ ఫిల్లింగ్కి గ్యాస్ పంప్స్ కూడా పెడుతున్నారు కదా ఇప్పుడు. ఎస్, సమ్ అదర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ పెట్రోలియం ఆర్ యూజ్ టు మ్యానుఫ్యాక్చర్. కొంచెం పెట్రోలియం తీసేటప్పుడు వచ్చే డిఫరెంట్ ప్రోడక్ట్స్ని, పెట్రోలియం నుంచి వచ్చే ప్రోడక్ట్స్ని దేనికి యూజ్ చేస్తున్నారు? ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్, డ్రగ్స్, ఫర్టిలైజర్స్, ఇవన్నీ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు. చూడండి ఇవన్నీ. నవడేస్ సింథటిక్ ఫ్యూల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ బయోమాస్, bituminous sands. Bituminous sand is produced to produce oil, processed to produce oil. Now alternate fuels children. What are alternate fuels? Materials other than fossil fuels that can be used as fuel are called alternate fuels. ఈ fossil fuels ఏ కాకుండా వేరే యూజ్ చేస్తాం కదా. వుడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ ఫ్యూల్ కదా. మనం మంట పెట్టడానికి వుడ్ కూడా యూజ్ చేస్తాం కదా. ఎస్, వుడ్ అంటే ఏంటి? కట్టెలు. Some of the alternate sources of fuels of vehicles are hydrogen, biofuels like alcohol fuel and biodiesel, battery operated vehicles and electricity. ఇవన్నీ ఆల్టర్నేట్ ఫ్యూల్స్. ఓకేనా? వుడ్, ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్, ఇవన్నీ. నవ్యూసి ఈ ట్రైన్స్ దేంతో? ఎలక్ట్రిసిటీ ట్రైన్స్. దెన్ రన్ ఆన్ కేబుల్ కార్స్, రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఆల్కహాల్ ఫ్యూల్ ఈజ్ యూస్డ్ టు రన్ కార్స్ ఇన్ బ్రెజిల్ అంట. బ్రెజిల్లో వాళ్ళు ఆల్కహాల్ ఫ్యూల్ యూజ్ చేస్తారంట కార్స్ అవి రన్ చేయడానికి. బయోడీజిల్ ఈజ్ యూజ్ టు రన్ వెహికల్స్ ఇన్ మెనీ యూరోపియన్ కంట్రీస్. నా ఫ్యూల్ ఈజ్ కాస్ట్లీ. ఎందుకు ఫ్యూల్ కాస్ట్లీ? Crude oil like petrol and diesel are pumped out of oil wells and processed in oil refineries కదా. భూమిలో నుంచి తీసి అవి ఆయిల్ రిఫైనరీస్లో సపరేట్గా చేస్తారు కదా అన్ని ఆయిల్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇవన్నీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఆయిల్స్ చాలా కాస్ట్లీ. The prices of petrol, diesel, kerosene and LPG are revised several times in a year. అందుకనే పెట్రోల్ రేట్, డీజిల్, కిరోసిన్, సిలిండర్స్ రేట్ ఇవన్నీ ఊరికే పెరుగుతూ ఉన్నాయి. అర్థమైందా? రిన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. ఫాసిల్ ఫ్యూల్స్ ఇప్పుడు చెప్పాను కదా, నాన్ రిన్యూవబుల్. అవి అయిపోతాయి. మనం చాలా వేస్ట్ చేస్తే అవి అయిపోతాయి, మళ్ళీ మనకు ఉండవు. కాబట్టి దే కెన్ నాట్ జనరేటెడ్ ఇన్ అ షార్ట్ టైం. తొందరగా అవి రెడీ కావు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్కే రెడీ అవుతాయి. At the rate of which being used, we will face a shortage. Our future generations will not be able to enjoy these fuels. మనకి తర్వాత పూర్వం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవి దొరకవు మనం వేస్ట్ చేస్తే. There is an urgent need for us to depend on renewable sources of energy like wind, sun, flowing water, etc., which are unlimited, naturally available and inexhaustible. Wind energy
విండ్ మిల్స్ ఈజ్ యూజ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ విండ్ ఎనర్జీ, విండ్ గాలి కదా, గాలి అయిపోతుందా మనం యూజ్ చేస్తుంటే? అయిపోదు. కాబట్టి ఇట్ ఈస్ అ నాన్ రిన్యూవబుల్ రిసోర్స్. సోలార్ ఎనర్జీ ఈజ్ యూజ్ టు సోలార్ కుక్కర్స్ అండ్ సోలార్ లైట్స్. సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సన్ నుంచి. ఎస్, దీస్ ఎనర్జీస్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ ఆర్ నాన్ పొల్యూటింగ్. ఇవి మనకు పొల్యూషన్ కూడా కాజ్ చేయవు, మళ్ళీ అయిపోవు కూడా. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఎనర్జీస్. ఓకే children, did you all follow this lesson? In the tomorrow WhatsApp group, I am going to send you the notes for this lesson. Complete this in your EVS classwork. Prepare well for your exams, children. Everyone, ask your parents to clear the videos. Thank you.